హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆష్కస్ లవ్లీ నెస్ట్. ఇవాళ మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సూపర్ మార్కెట్ మాల్స్కి వెళ్తుంటాం కదా, మన నిత్యావసరాలు అయితే ఏంటి, లేదంటే ఏదైనా ఫ్యాషనబుల్ థింగ్స్, డ్రెస్సెస్, కాస్మెటిక్స్ లాంటివి కొనడానికి అక్కడ మనకు తెలియకుండానే చాలా ట్రిక్స్ జరుగుతూ ఉంటాయండి. సో ఆ ట్రిక్స్ నుంచి నేను చెప్పే టిప్స్తో బయటపడండి. అండ్ ఈ టిప్స్ నేను చెప్పబోయేవన్నీ నా పూర్తి అనుభవంతోనే నేను చెప్పబోతున్నానండి. ఎస్, ఈ షాపింగ్ ట్రిక్స్లో బలయ్యి వేలు ఖర్చు పెట్టిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. చెప్పుకోవడానికి కొంచెం బాధగానే ఉంది. అవన్నీ రివైండ్ చేసి చూస్తే ఎంతగా మోసపోయానో నాకే తెలుస్తుంది. సో అలాగా ఇంకెవరు అవ్వకుండా ఉండడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియోలో మీకు 10 రకాల ట్రిక్స్ చెప్పబోతున్నాను, వాళ్ళు పాటించే ట్రిక్స్. అండ్ అలానే 10 రకాల టిప్స్ కూడా చెప్పబోతున్నాను. అండ్ ఇంకొకటి కూడా అండి, ఈ వీడియో లాస్ట్లో నేను ఒక సజెషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. నేను ఇదంతా గ్రోసరీ స్టాప్ని బేస్ చేసుకొని చెప్పబోతున్నానండి, మాల్స్ అవన్నీ కాదు. అంటే మీకు ఈజీగా అవగాహన ఉండడానికి అందరూ రెగ్యులర్గా వెళ్ళేది గ్రోసరీ సూపర్ మార్కెట్స్ కదా, అంటే మోల్, బిగ్ బజార్ లాంటివి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే లేఅవుట్స్. ఎప్పుడైనా గమనించారా, మనం వెళ్ళే స్టోర్స్కి ఎంట్రీ పాయింట్ ఒక పక్క ఉంటే ఎగ్జిట్ పాయింట్ ఒక పక్క ఉంటుంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ని అలో చేయరు, అలానే ఎగ్జిట్ నుంచి ఎంట్రీని కూడా అలో చేయరు. ఎందుకు చెప్పండి? అదే అండి వాళ్ళ ఫస్ట్ స్ట్రాటజీ. ఎప్పుడు కూడా కస్టమర్ ఫుల్గా స్టోర్ మొత్తం తిరిగి రావాలి అన్నదే వాళ్ళ స్ట్రాటజీ. అండ్ మీరు ఎంట్రీలో చూసారంటే ఎప్పుడు కూడా పెద్ద ఆఫర్స్, లైక్ అంటే బిగ్ సేవర్, లేదంటే కాంబో సేవర్స్ అని చెప్పి ఇలా కొన్ని పెడుతూ ఉంటారు, డిస్కౌంట్స్. అవన్నీ మీరు గమనించినట్లయితే దాంట్లో చాలా వరకు మనకి అవసరం లేని వస్తువులు, అంటే నాప్కిన్స్, టవల్స్, లేదంటే బెడ్ కవర్స్, లేదంటే ఇవి డోర్ మ్యాట్స్, ఇంకా చెప్పాలంటే కిచెన్ ఐటమ్స్ అంటే బౌల్స్ కానీ, లేదంటే గిన్నెలు, ప్లేట్లు, స్పూన్స్, ఇలాంటివన్నీ చాలా అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా పెడుతూ ఉంటారండి. ఎస్పెషలీ లేడీస్ని అట్రాక్ట్ చేయడానికే ఇవి ఉంటుంది. అందుకని వెళ్తూనే ఆ వస్తువులకి, లేదంటే ఆ ఫ్యాబ్రిక్స్కి అలా అట్రాక్ట్ అయిపోయి అక్కడ స్టాప్ అయిపోతామండి. అక్కడ స్టాప్ అయిపోయి అవసరం లేకపోయినా మన దగ్గర ఆల్రెడీ మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి, డోర్ మ్యాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా కూడా మనం అది కొత్తగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, ఎక్కడ లేని డిజైన్స్తో ఉంటాయండి. ఎప్పుడైనా ఓవెల్తో ఒక కప్ చూసారా, లేదంటే పెంటగన్ షేప్లో ఒక బౌల్ చూసారా? ఇలాంటి డిజైన్స్ ఇలాగ అట్రాక్టివ్గానే ఉంటాయి. అలాంటి వెరైటీ డిజైన్స్ అన్నీ పెట్టుంటారు. సో ప్లీజ్ డోంట్ స్టాప్ దేర్. ట్రిక్ నెంబర్ 2, ఎసెన్షియల్ థింగ్స్ ఎట్ ద లాస్ట్. ఎప్పుడైనా సరే మనకు అవసరమైన నిత్యావసర వస్తువులు ఎప్పుడు కూడా చివరిలోనే ఉంటాయండి. నేను వెళ్ళే స్టోర్లో అయితే నేను చెప్పాలనుకుంటే కరెక్ట్గా ఎగ్జిట్కి 10 అడుగుల దూరంలోనే కావాల్సిన పప్పు ధాన్యాలు అయితే ఏంటి, బ్రెడ్ అయితే ఏంటి, పాలు అయితే ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా 10 అడుగుల దూరంలోనే ఉంటాయి. సో ఆలోచించండి మిగతా స్టోర్ అంతా ఎలా ఉంటుందో. అండ్ ఇవన్నీ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట కూడా దొరకవండి. అవన్నీ స్కాటర్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కార్నర్లో వేసి పెట్టేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఒక చోట ఉంటే పప్పు ధాన్యాలు ఒక చోట ఉంటాయి, అలానే గోధుమ పిండి ఒక చోట్లో ఉంటుంది. అలా ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు ఎగ్స్ కావాలి, ఆ ఎగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఒక కార్నర్లో ఉంటుంది. ఆ కార్నర్కి నేను రీచ్ అయ్యేలోపు నా కార్ట్లో ఈ మధ్యలో మ్యాగీ అయితే ఏంటి, లేదంటే పాస్తా ప్యాకెట్స్, యాక్ట్ 2 పాప్కార్న్స్, లేదంటే ఇంకేదైనా సాస్ అయితే ఏంటి, ఇవన్నీ నా కార్ట్లో చేరిపోతుంటాయి. అంటే ఏమవుతుంది, వాటికి నేను అట్రాక్ట్ అవుతాను. అఫ్కోర్స్ ఇంట్లో అందరూ తింటారు కదా అనే ఒక ఉద్దేశం, కానీ నేను వెళ్ళాలనుకున్నది ఎగ్స్ కోసం, కానీ ఈ మధ్యలో ఇవన్నీ వస్తాయి. సో ఈ ట్రిక్ కూడా మీరు లొంగిపోవద్దు. థర్డ్ థింగ్, అందరికీ తెలిసిన ఒక కామన్ థింగే అండి, ఐ కాంటాక్ట్ లెవెల్. ఇది ఆ ర్యాక్స్ ఉంటాయి కదా, దాన్ని ఉద్దేశించి చెప్పిందే అండి. ఎప్పుడైనా సరే మన ఐ కాంటాక్ట్ లెవెల్కి వాళ్ళు ఎప్పుడు కూడా కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్సే పెడుతుంటారు. మనకు కావాల్సిన అంటే తక్కువ ధరలో ఉండే ప్రోడక్ట్స్, లేదంటే లోకల్ ఐటమ్స్ అలాంటివి, లేదంటే మనకు కావాల్సిన ఏదైనా నిత్యావసరం హెల్తీ ఐటమ్స్ లాంటివి ఏదైనా టాప్ కార్నర్లో, అంటే టాప్ ర్యాక్లో కానీ, లేదంటే కింద వంగి తీసుకునేలాగా ఉంటుంది. నేను గమనించిన దాంట్లో చూడండి, ఏరియల్ కిలోనా అరకిలోనా నాకు కరెక్ట్గా గుర్తులేదు, 250 రూపీస్ ప్యాకెట్, నాకు బాగా గుర్తుంది రేట్ అయితే. సర్ఫ్ ఎక్సెల్ 180 రూపీస్. ఏరియల్ ఎప్పుడు కూడా ఐ లెవెల్ కాంటాక్ట్లోనే ఉంటుందండి అందుబాటులో. సర్ఫ్ ఎక్సెల్ అయితే కింద వంగి తీసుకోవాలి. ఇంకా మిగతావి ఏవో ఉంటాయి లోకల్ బ్రాండెడ్స్, అవన్నీ పైన ఉంటాయి. లేదంటే లోకల్ బ్రాండెడ్స్ కింద పెట్టేసి
ఈ సర్ఫ్ ఎక్సెల్ లాంటివి అంటే తక్కువ ధర ఉండేవి పైన పెట్టేస్తుంటారు. ఇది కూడా నేను గమనించిన ఒక ట్రిక్ అండి. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, మనతో పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి టచ్ లెవెల్ కాంటాక్ట్ అంటారు. ఆ లెవెల్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఈజీగా అందుబాటులో ఉండేలాగా ఉంటుంది. ఆ ప్లేసెస్లో చూసారంటే మీరు చాక్లెట్స్ కానీ, టాయ్స్ కానీ, లేదంటే సాఫ్ట్ టాయ్స్ కానీ ఇలాంటివి పెడతారు. అవి చూస్తే పిల్లలు వదులుతారా? సమస్య లేదు, అవి కావాలి అని మారం చేస్తారు. సో ఈసారి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ 4 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. టాప్ లెవెల్, ఐ లెవెల్, టచ్ లెవెల్, బాటమ్ లెవెల్. మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎక్కడుందో ఆ ప్రోడక్ట్ని వెతికి తీసుకోండి, డిస్ట్రాక్ట్ అయితే అవ్వకండి. 4th వన్ ఎక్స్పైరీ డేట్స్ అండి. కొన్ని స్టోర్స్లో బిగ్ సేవర్ ఆఫర్స్ అని ఇలా పెడుతుంటారు, ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్కి పెడుతుంటారు. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కెలాగ్స్ చాక్లెట్స్ నేను కొనడానికి అప్పుడు వాళ్ళు నాకు చెప్పినది ఏంటంటే, మేడం ఇక్కడ 1/2 kg అంటే 500 grams కెలాగ్స్ చాక్లెట్ కొన్నారంటే 200 grams ఫ్రీగా వస్తుంది అని చెప్పి, ఓకే అంటే ఈ స్టోర్లో ఇలా ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి నేను గబగబా తీసుకున్నాను. సో మొత్తం నేను ఎంత తీసుకున్నాను, అది ఒక 1/2 kg, ఇది ఒక 200 grams. సో నేను ఇవన్నీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే వాటి ఎక్స్పైరీ డేట్ 4 daysలో అయిపోతుంది. అంటే ఈ 4 daysలో ఆ చాకోస్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. చూస్తూ ఒకేసారి అంత చాక్లెట్స్, ఆ చాకోస్ అన్నది మనం మన పిల్లలకి ఫీడ్ చేయలేం కదండి. ఇక్కడ నేను మోసపోయాను. అందుకే ఎప్పుడైనా సరే, ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్లో ఆఫర్స్ ఉన్నా లేకపోయినా మీరు అది కొనేటప్పుడు ఒకసారి ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసి కొనుక్కోండి. 5th వన్ కాంబో ఆఫర్స్ అండి. ఈ కాంబో ఆఫర్స్ అన్నవి చాలా విచిత్రంగా, కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ 2-3 years బ్యాక్ చూసారంటే ఒక కంటైనర్ ప్లాస్టిక్ కంటైనర్లో 1 kg సర్ఫ్ ఎక్సెల్, ఒక కంఫర్ట్ బాటిల్ అండ్ 2 or 3 సర్ఫ్ ఎక్సెల్ బార్స్ వేసి ఇచ్చేవాళ్ళు. సేవ్ 90 rupees అని చెప్పి ఉన్నింది. అంటే దాదాపు ఒక 100 rupees వరకు. అందరూ బాగా కొన్నారు, నేను కొన్నాను, నా నైబర్స్ అందరం కొన్నాం. అందరి ఇళ్లలోని ఇప్పటికీ ఆ కంటైనర్ ఉంది. బట్ చూస్తే సపరేట్గా ప్రోడక్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అంతే అవుతుందండి. జస్ట్ ఒక 10 రూపాయలు 20 రూపాయలు తగ్గింది. ఇట్స్ నాట్ 90 rupees at a time. అంటే ఆ తర్వాత వచ్చిన ప్రోడక్ట్స్కి కొద్దిగా రేట్ తగ్గున్నాయి, 10 rupees 20 rupees ఏదో. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ పాత ప్రోడక్ట్స్కి ఆ రేట్స్ ట్యాగ్స్ వేసి ఇచ్చేశారు. మాకు వచ్చింది ఏంటంటే జస్ట్ ఆ ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి ఫ్రీగా మాకు వచ్చింది. అదేం పెద్ద క్వాలిటీ కూడా కాదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ చాలానే ఉంటాయి ఆఫర్స్ రూపంలో, దయచేసి వాటికి మాత్రం లొంగకండి. అండ్ ఇంకొక కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రైస్ ట్యాగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు ప్రైస్ ట్యాగ్స్ ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్స్కి కానీ, లేదంటే కిచెన్ ఐటమ్స్కి కానీ, ఆ వెజల్స్కి ఎలా ఉంటాయంటే 299, 399, 499 ఇలా ఉంటాయి. యాక్చువల్గా ఒక సర్వే ప్రకారం ఏం తెలుస్తుంది అంటే, నార్మల్ ప్రైస్ ట్యాగ్ 350 rupees లేదా 450 rupees అని ఉన్నా, లేదంటే 420 అట్లా ఉన్నా కూడా ఎవరు కొనట్లేదంట. అదే ఇప్పుడు 400 రూపాయల వస్తువుని నువ్వు 499 అని చెప్పి పెట్టావంటే 500 కాదు కదా, 400 లోపే, అంటే 500 లోపే వచ్చేస్తుంది కదా, 400 some odd అని చెప్పి జనాలు కొనేస్తున్నారంట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లోనూ ఇలాంటి ప్రైస్ ట్యాగ్సే ఉంటాయండి. సో ఇలాంటి ట్రిక్స్కి కూడా మోసపోకండి. 6th వన్ మ్యూజిక్. ఎస్, మీరు స్టోర్స్లో ఎప్పుడు గమనించే ఉంటారు, ఎప్పుడు కూడా మనకు ఒక మ్యూజిక్ వినిపిస్తూనే ఉంటుంది. అది చాలా మెలోడియస్గా, మనల్ని చాలా ప్లెజెంట్గా ఉంచేట్టుగానే ఉంటుంది మ్యూజిక్. మీకు ఒక విషయం తెలుసా, ఈ మ్యూజిక్ని ప్లే చేయడానికే సపరేట్గా ఒక స్టాఫ్ ఎంప్లాయీస్ ఉంటారంటే మీరు నమ్ముతారా? ఎస్, వాళ్ళ డ్యూటీ ఏంటంటే అక్కడ ఉన్న స్టోర్ ఎన్విరాన్మెంట్ని బట్టి అక్కడ మ్యూజిక్ అన్నది ప్లే చేస్తూ ఉండాలి. దానికి తగ్గ సాంగ్స్, మెలోడియస్ అయితే ఏంటి, ఫాస్ట్ బీట్ అయితే. అదే ఒకవేళ స్టోర్ ఫుల్ క్రౌడెడ్గా, రష్గా అలా ఉన్నింది అనుకోండి, జనాలు త్వరగా బయట వెళ్ళడానికి వాళ్ళు ఫాస్ట్ బీట్ సాంగ్స్ ప్లే చేస్తారు. అలా కాకుండా కొంచెం కస్టమర్స్ ఇదిగా ఉన్నారు అంటే, కొద్దిగా తక్కువగానే ఉన్నారు, ఇంకా మనకి ఇవి సేల్స్ పెరగాలి అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా స్లో అండ్ మెలోడియస్ ప్లెజెంట్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ట్రిక్కే, దీంట్లో కూడా పడకండి. ఈ ట్రిక్ నుంచి మీరు బయటపడాలి అంటే నాదొక సజెషన్ అండి. మీకు నచ్చిన ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉంటాయి కదా, అది మీ మొబైల్లో దాన్ని ప్లే చేసుకొని ఇయర్ ఫోన్స్ ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని షాపింగ్ చేయండి. వాళ్ళ మ్యూజిక్తో మీకు పని ఉండదు. అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎప్పుడు కూడా రష్ చేస్తూ ఉంటుంది, ఒకే చోట నిలవనివ్వదు. 7th వన్ శాంపుల్ ఫుడ్ స్టేషన్స్. ఎస్, ఈ రకమైన శాంపుల్ ఫుడ్స్ అంటే ఏదైనా కొత్త బ్రాండ్ ఏదైనా వచ్చినప్పుడు ఈ శాంపుల్ చెక్ చేయండి, మీరు టేస్ట్ చేయండి అని చెప్పి చాలామంది శాంపుల్స్ పట్టుకొని నిల్చుకొని ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి అసలు హైజీనిక్గా ఉండవండి. వాళ్ళు చూడడానికి గ్లౌజులు వేసుకొని అట్లా ఇట్లా ఉంటారు. బట్ మీకు తెలుసా,
దాన్ని వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేస్తూ అట్లా ఇట్లా సరదాగా అక్కడ స్టాఫ్ ఆడుతూ పాడుతూ వస్తూ పోతూ తింటూ మనకి అదే కప్ సర్వ్ చేస్తారని నేను ఇది కళ్ళారా చూశాను. అందుకే చెప్తున్నాను, అది అస్సలు హైజెనిక్ కాదు. సెకండ్ థింగ్, అది మీరు టేస్ట్ చేసి ఆ టేస్ట్ని మీరు అనలైజ్ చేసేలోపు వాళ్ళు మీతో మాట్లాడుతూనే ఉంటారు. గమనించండి ఎలా మాట్లాడతారంటే, ఆ ప్రోడక్ట్స్లో ఏవో ఆఫర్స్ ఉన్నట్టు, మీరు ఆ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీరు ఏదో గుడ్ థింగ్ అంటే మీరు ఏదో గెయిన్ అయినట్టుగా మీకు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ ట్రిక్స్లో అస్సలు పడద్దు. యాక్చువల్గా దానివల్ల వాళ్ళకే లాభం. ఏంటంటే అలాంటి శాంపుల్ ఫుడ్స్ సేల్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్స్ మీద వాళ్ళకి ట్యాక్స్ అన్నవి ఉండవు. సో బీ కేర్ఫుల్. 8th వన్, టచ్డ్ ఐటమ్స్. చాలా వరకు సైకాలజీ ఎలా ఉంటుందంటే, కస్టమర్స్ది 80% ఆఫ్ ద కస్టమర్స్ ఏ ఐటమ్స్ అయితే టచ్ చేస్తారో వాటిని కొనేస్తుంటారంట. అందుకే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఫ్యాబ్రిక్స్ అంటే వెల్ డిజైన్డ్ అండ్ అట్రాక్టివ్ కలర్స్తో ఫ్యాబ్రిక్స్ కానీ ఫుట్వేర్స్ కానీ అలాంటివి డిస్ప్లే చేస్తూ ఉంటారు. మనకి కావాల్సిన ఐటమ్స్తో పాటు వాటిని కూడా కొంటామని చెప్పి. గ్రోసరీస్ కొనే చోట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని లేదంటే కిచెన్ కంటైనర్స్, కిచెన్ వెజల్స్ని వాటిని ప్లేస్ చేస్తూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. 9th వన్, అన్నెసెసరీ ఐటమ్స్ అలాంగ్ విత్ ఎసెన్షియల్ ఐటమ్స్. అవునండి, మనకి కావాల్సిన నిత్యావసర వస్తువులు పక్కనే అనవసరపు వస్తువులు, మనకు అవసరం లేని వస్తువుల్ని కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఒక కంట్రీలో జరిగిన యథార్థ సంఘటన అండి, నేను చెప్తాను వినండి. ఒక సూపర్ మార్కెట్లో అమాంతంగా బీర్ సేల్స్ అన్నది పెరిగిపోయిందంట. అంటే బీర్ బాటిల్ సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోయిందంట. ఎందుకు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే, వాళ్ళు ఆ బీర్ బాటిల్స్ని డైపర్స్ ఉన్న ర్యాక్ పక్కన ప్లేస్ చేశారంట. సో లాజిక్ అర్థమైంది కదా. డైపర్స్ అన్నవి చాలా ఎసెన్షియల్. సో డైపర్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ మెన్ అంటే ఫాదర్స్ ఉంటారు కదా, కొనడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పక్కనే చాలా అట్రాక్టివ్గా ఈ బీర్ బాటిల్స్ అన్నవి ప్లేస్ చేశారంట. ఇంకేముంది, డైపర్స్ కొనడానికి వచ్చిన నాన్నలు పక్కనే అట్రాక్టివ్గా ఉన్న బీర్ బాటిల్స్ని కూడా కొన్నారంట. దాంతో బీర్ బాటిల్ సేల్స్ అమాంతంగా పెరిగిపోయిందంట. ఇది కూడా ఒక ట్రిక్. సో బీ కేర్ఫుల్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 10th వన్, షాపింగ్కి వెళ్ళే ముందు కడుపు నిండా భోజనం చేసేసి వెళ్ళండి. అందువలన మనకి అనవసరపు వస్తువులు ఏది కొనము. ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ విషయంలో ఏది అవసరమో అది మాత్రమే కొంటాము. ఈ ట్రిక్ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు నార్మల్గా ఆకలిగా ఉన్న టైంలో తీసుకొని పోతే కనబడ్డ వల్ల తీసుకుంటుంటారు. అలా కాకుండా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి తీసుకొని పోయామనుకోండి, వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటారు. చూసారు కదండి 10 ట్రిక్స్ వాళ్ళు ఎలా ప్లే చేస్తారో. నేను ఇప్పుడు మీకు 10 టిప్స్ కూడా చెప్పబోతున్నాను. మీకు చాలా చాలా యూస్ఫుల్ అండ్ మీ మనీ సేవ్ చేసే టిప్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఇంటి దగ్గర ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. మీకు ఏ కావాలో ఆ గ్రాసరీస్ లిస్ట్ అన్నవి రెడీ చేసి పెట్టుకొని వెళ్ళండి. సెకండ్ థింగ్, ఫస్ట్ ఆ గ్రాసరీ షాప్ ఏదైనా ఆ స్టోర్కి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ గమనించండి. ఎంత డిస్టెన్స్ ఉంది అన్నది గమనించండి. థర్డ్ థింగ్, మీరు అక్కడే ఉన్న ఎంప్లాయీస్ని కానీ ఎవరినైనా అడిగి మీకు కావాల్సిన వస్తువులు ఎక్కడెక్కడ ఏ ర్యాక్లో ఉన్నాయో ముందుగానే అడగండి. అన్నీ అడిగితే వాళ్ళు చెప్పరు. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ 4-5 ఉంటాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అడగండి, వాళ్ళే చెప్తూ ఉంటారు. ఈ గ్రోసరీ స్టోర్స్లో అరేంజ్మెంట్స్ అన్నవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవండి ఒకేలాగా. ప్రతి 2-3 నెలలకు ఒకసారి అరేంజ్మెంట్స్ అంటే ఆ లేఅవుట్స్ అన్నవి మారుస్తూనే ఉంటారు. ఒకసారి ఒక చోట ఉన్న పప్పు ధాన్యాలు ఇంకొకసారి ఇంకొక చోట ఉంటాయి. సో అందుకనే ముందుగానే ఆ ఎంప్లాయీస్ని అడిగి కనుక్కొని వెళ్ళడం మంచిది. ఇంకా 4th వన్, మీ షాపింగ్కి ఎంత టైం పడుతుందో మీరే అనలైజ్ చేసి ఆ టైమర్ అనేది ఫిక్స్ చేయండి. మీరు అనలైజ్ చేసిన దానికంటే ఒక 5 నిమిషాలు తక్కువగానే టైం అన్ని ఫిక్స్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మీ ఆ టైం లోపల మీ షాపింగ్ అయిపోయేలాగా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మర్చిపోవద్దు. సో దట్ మీరు ఆ మ్యూజిక్కి ఆ ప్లెజెంట్నెస్కి పడిపోకుండా ఉంటారు. 6th వన్, కార్ట్ సైజ్ ఎప్పుడు చిన్నదిగా ఉండేలాగానే చూసుకోండి. యాక్చువల్గా ఒక సర్వే ప్రకారం వాళ్ళు కావాలని పెద్ద కార్ట్ సైజ్ అంటే షాపింగ్ కార్ట్స్ ఉంటాయి కదా, ట్రాలీస్, అవి అనేవి పెద్దవిగానే ఇస్తారంట. ఎందుకంటే అది మీరు ఎన్ని ఐటమ్స్ వేస్తున్నా సరే అది ఫుల్ అవ్వదు. సో మన సైకాలజీ ప్రకారం ఇంకా ఫుల్ అవ్వలేదు కదా, సో ఇంకా కొనొచ్చు అని చెప్పి కొంటూ ఉంటామంట. అందుకని ఎప్పుడు కూడా కార్ట్ సైజ్ చిన్నదిగా ఉండేలాగానే చూసుకోండి. 7th వన్, వీలైతే పిల్లల్ని గ్రాసరీ స్టోర్స్కి తీసుకొని వెళ్ళొద్దు. ఇంకా 8th వన్, అనవసరమైన ఐటమ్స్ ఏది కొనకుండా ఉండడానికి మీరు బాగా ఫిక్స్ అవ్వండి. అంటే మైండ్ని అలానే ఫిక్స్ చేసుకొని వెళ్ళండి. 9th వన్, చెక్అవుట్ అయ్యేటప్పుడు అంటే మనం క్యాష్ పే చేయడం కదా ఆ బిల్లింగ్ అప్పుడు, ఆ బిల్లింగ్ టైంలో అక్కడ మనకి ఇంకా చాలా చాక్లెట్స్ కానీ అలాంటివి పెడుతూ ఉంటారు. ఆ చెక్అవుట్ అప్పుడు యాడ్స్ ఆన్ ఏది లేకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు 2000కి కానీ కొన్నారంటే ఒక కెటల్ ఏదో చూపిస్తారు. ఈ కెటల్ మేము జస్ట్ మీకు 299కే ఇస్తున్నాము, దాని యాక్చువల్ ప్రైస్ 499 అయితే మీరు 2000కి షాపింగ్ చేశారు కాబట్టి మేము 299కే ఇస్తామని చెప్పి. ఇట్స్ ఆల్ ట్రాష్. యాక్చువల్గా అది 299 ఉంటుంది.
ఉంటుంది, లేదంటే బయట అంగట్లో ఇంకా 250కే కూడా రావచ్చు. అలాంటి వాటికి మోసపోవద్దు. అందువలన చాలామంది నేను కూడా ఒకసారి ఇలానే చేశానండి. జస్ట్ 4000కి ఇంకొక, అంటే నాది 3300 ఆ 3400 అయి ఉండింది. 4000కి వాళ్ళు ఏదో ఇస్తానని చెప్తే నేను మిగతా 600కి కూడా కొన్నాను. బట్ దానికి అంత వర్త్ లేదని తర్వాత తెలుసుకున్నాను. సో అది కూడా ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 10th పాయింట్ ఏంటి అంటే రీయూజబుల్ బ్యాగ్స్ యూజ్ చేయండి. అక్కడ వెళ్ళిన ప్రతిసారి క్యారీ బ్యాగ్కి 5 or 10 రూపీస్ లేదంటే 15 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తుంటారు కొన్ని స్టోర్స్లో. మీరు అది ఎలానో రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మీ ప్రొవిజన్స్కి, అంటే మీ గ్రోసరీస్కి ఎన్ని బ్యాగ్స్ కావాలో 2, 3 లేదా 4 ఆ బ్యాగ్స్ని మీరే తీసుకుని వెళ్ళండి. సో ఇవన్నీ సూపర్ మార్కెట్లో కానీ లేదంటే గ్రోసరీ స్టోర్స్లో కానీ జరిగే ట్రిక్స్, నేను మీకు ఇచ్చిన టిప్స్. ఇప్పుడు నేను మీకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఈ కోవిడ్ వల్ల ఇంకా దేని వల్ల అయినా సరే ఇది ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది, నాట్ ఓన్లీ ఇన్ కోవిడ్ టైం. ఏంటి అంటే ఫస్ట్, ఈ గ్రోసరీ స్టోర్స్ లేదంటే మాల్స్, షాపింగ్ మాల్స్ ఏదైనా సరే అక్కడ జనసంచారం అన్నది ఎక్కువగా ఉండే చోటండి. సో కంటామినేషన్ అన్నది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఇక్కడ నుంచి ఇంటి నుంచి వెళ్ళే ముందు మొహానికి మాస్క్, అలానే చేతికి గ్లౌజ్లు అన్నవి తప్పనిసరిగా వేసుకొని వెళ్ళండి. సెకండ్ వన్, ఎప్పుడు కూడా మీతోటి శానిటైజర్ బాటిల్స్ని క్యారీ చేయండి. థర్డ్ థింగ్, అక్కడ ఈ షాపింగ్ కార్ట్స్ అని లేదంటే బాస్కెట్స్ ఉంటాయి కదా, వాటి హ్యాండిల్స్ అన్నవి చాలా చాలా కంటామినేటెడ్గా ఉంటాయి. సో ఫస్ట్ మీరు దాన్ని శానిటైజ్ చేసి ఆ తర్వాత యూస్ చేయండి. అదేవిధంగా అక్కడ ఉండే ఫ్రీజర్ డోర్స్ని కూడా చాలామంది ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు జాగ్రత్త వహించండి. ఫోర్త్ వన్, ఫ్రోజన్ ఐటమ్స్ ఏదైనా కొనే ముందు వాటికి ఏదైనా లీకేజ్ లేదా డ్యామేజెస్ ఉన్నాయా అని తరోగా చెక్ చేయండి. అలాగా లీకేజ్ ఆ డ్యామేజెస్ ఉన్నవి త్వరగా పాడైపోతాయి అండ్ అవి కంటామినేటెడ్ కూడా. అండ్ ఫిఫ్త్ వన్, వీలైనంత వరకు అన్ని ప్రోడక్ట్స్ అంటే వేటిని ముట్టుకోవద్దు. మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఇంకా అది కొంటాము ఫైనలైజ్డ్ అని మీరు అనుకున్నప్పుడు దాన్ని ఎత్తి మీ కార్ట్లో వేసుకోండి అండ్ ఇంటికి రాగానే దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, నేను చెప్పిన శానిటైజర్స్ కానీ లేదంటే డిస్ఇన్ఫెక్టర్ లోషన్స్ ఉంటాయి కదా, లిక్విడ్స్, వాటిని బయట మార్కెట్లో కొనేదానికన్నా ఇంట్లోనే న్యాచురల్గా చేసుకోండి. అది మన సమాజానికి ఎంతో ఉపయోగకరం. సో నేను చెప్పిన ట్రిక్స్ అన్ని విన్నాక మీకు ఏమనిపిస్తుంది? ఇంత మేము ఎందుకు చేసుకోవడం, మేము హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటాము, ఆ గ్రోసరీస్ ఏదో మాకే డెలివరీ వాళ్ళే ఇచ్చేస్తారు కదా, సో ఇలాంటి ఈ ట్రిక్స్ నుంచి మేము బయటపడవచ్చు అని అనుకుంటున్నారా? ఓకే, బట్ దాంట్లోనూ కూడా కొన్ని ట్రిక్స్ అనేవి జరుగుతుంటాయండి. మీరు గమనించినట్లయితే వాళ్ళు మనకి ఆన్లైన్లో చూపించే ప్రోడక్ట్స్లో చాలా వరకు కాస్ట్లీ బ్రాండెడ్వే చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను చూడండి, ఏరియల్ లాంటివి, సర్ఫ్ ఎక్సెల్ లాంటివి వాళ్ళు చూపించరు. ఆల్మోస్ట్ అన్నీ అని నేను చెప్పట్లేదు, కొన్నిట్లో జరుగుతున్నవి నేను చెప్తున్నాను. సో తక్కువ రేట్లో ఉన్న ప్రోడక్ట్స్ని వాళ్ళు చూపించరు. సెకండ్ థింగ్, డెలివరీ ఛార్జెస్ వాళ్ళు వెయ్యరు అని అంటారు, లైక్ 2000 or 3000 అబోవ్ కొంటే అని. బట్ ఆ డెలివరీ ఛార్జెస్కి అయ్యే ఖర్చుల్ని మీకు ట్యాక్స్ రూపంలో వేసేస్తారు. అండ్ థర్డ్ వన్, ఏదైనా ఒకవేళ ప్రోడక్ట్ మనకు నచ్చక ఏదైనా రీప్లేస్మెంట్ చేయమంటే ఆ రీప్లేస్మెంట్ని వాళ్ళు ఇంకా హయ్యర్ ప్రైస్కే వేస్తారు, కానీ తక్కువ చేసి ఇచ్చే సమస్య లేదు. ఫోర్త్ వన్, రీఫండబుల్. ఏదైనా ప్రోడక్ట్ నచ్చక మనం రీఫండ్ చేయమని అడిగితే వాళ్ళు దాన్ని రీఫండ్ చేసే సమస్య ఉండదు. చాలా వరకు వర్స్ట్ కేసెస్లో ఎలా చేస్తారంటే వేరే ప్రోడక్ట్స్ ఇచ్చేసి దాన్ని అక్కడితో కంపెన్సేట్ చేసేదానికే చూస్తుంటారు. అందుకే అండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొనే ముందు 1-2 సార్లు వాటి ప్రైస్ని చెక్ చేసుకొని అనలైజ్ చేసుకునే కొనండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావండి. సారీ యాక్చువల్లీ ఈ డైలాగ్ చెప్తుంటే నాకు నవ్వు ఆగట్లేదండి. అందరికీ చాలా ఫన్నీగా అనిపించే ఒక డైలాగే, బట్ దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. లలిత, ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తాము. నేను చెప్పాను కదా, ఫైనల్గా మీకు ఒక సజెషన్ ఇస్తాను. ఇది నా సైడ్ నుంచి సజెషన్, మీకు నచ్చితేనే తీసుకోండి. ఇప్పుడు ఇలాంటి స్టోర్స్ కానీ మాల్స్ కానీ ఇవి చూపించే ఈ ట్రిక్స్ని, దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి టిప్స్ ఇవన్నీ మనం చూసాం కదా. ఇంత కష్టపడి అక్కడ వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు నా సలహా ఏంటంటే, మన ఇంటి పక్కనే ప్రొవిజన్స్ షాప్స్ అనేది ఉంటుందండి, జనరల్ స్టోర్, కిరాణా కొట్టు అంటాము. వాటిల్లో మనం లిస్ట్ రాసి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, అక్కడ వాళ్ళు ప్యాక్ చేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రెడీ చేసి పెట్టేస్తారు. 2000 or above అయితే వాళ్ళే తెచ్చి డెలివరీ కూడా ఇచ్చేస్తారండి. అండ్ బ్రాండెడ్ అంటారా, ఆ క్వాలిటీ క్వాంటిటీ దేంట్లోనూ తగ్గదు. ఇంకా మీకు కొన్ని చోట్ల అంటే కొన్ని స్టోర్స్లో సెకండ్స్ ప్రోడక్ట్స్ దొరుకుతుంటాయి అని చెప్పి చాలానే ఉన్నాయి, ఆ న్యూసెస్ కూడా మనం వింటూనే ఉన్నాము. కానీ అలాంటి సెకండ్స్ ప్రోడక్ట్స్ అవన్నీ మనకి నమ్మకమైన కిరాణా కొట్టుల్లో ఉండవండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.
అండ్ టైం సేవ్ అవుతుంది, అలానే మనీ కూడా. మనీ ఎలా అని అడుగుతారా, ఇప్పుడు 5 లీటర్ ఆయిల్ క్యాన్ మీద ఉన్న ప్రైస్ని అలానే వేస్తారు అక్కడ సూపర్ మార్కెట్లో అయితే. కానీ ఇక్కడ మనకి జనరల్ స్టోర్లో అయితే చూడండి, కిరాణా కొట్టులో ఫర్ ఎగ్జాంపుల్ 480 రూపీస్ ఉన్నింది అనుకోండి, వాళ్ళు దాన్ని 470 ఆర్ 472కే ఇస్తారు. అలాగా మనకి కాస్త అంటే బల్క్గా కొన్నాం అనుకోండి, ఇలానే బియ్యం కానీ నూనె కానీ లేదా అట్లా వాటి మీద వాళ్ళు తగ్గిస్తారు కూడా. సో మనీ సేవింగ్ కూడా ఉంటుంది. నేను చెప్పిన ఈ బిజినెస్ ట్రిక్స్ ఏవి కూడా ఈ కిరాణా కొట్టుల్లో ఉండవండి. అక్కడ మనం సామాన్లు కొన్నామనుకోండి, వాళ్ళు బాగుంటారు, మన వ్యవస్థ కూడా బాగుంటుంది. థింక్ చూసారు కదండి ఇవాల్టి వీడియో. సూపర్ మార్కెట్స్లో జరిగే ట్రిక్స్ అండ్ మీరు దాని నుంచి బయటపడాల్సిన టిప్స్ అండ్ నా సజెషన్స్ ఇవన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ఈ వీడియో మీద మీ కమెంట్స్ ఏంటో నాకు తెలియజేయండి. మరిన్ని కొత్త అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. సెలవు. ఆశిక.